ఎక్కడ స్టార్ట్ చేయాలి? నేను అనురాగ్ 2012లో ఎంబీఏ ఫినిష్ చేశామండి. చేశాక ఏదన్నా బిజినెస్ చేద్దాము అనుకున్నాము. అనురాగ్కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. సో అండ్ మా ఇద్దరికి మార్కెటింగ్ అంటే పిచ్చి, ఎంబీఏ చదివాక కూడా. సో ఒక మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేద్దాము అని ఫస్ట్ షో అని ఒక ఏజెన్సీ స్టార్ట్ చేశామండి. 2012 మార్చ్ ఏప్రిల్లో అనుకుంటా. ఒక చిన్న ఆఫీస్ తీసుకున్నాము జూబ్లీ హిల్స్లో, చాలా ఒక 1200 స్క్వేర్ ఫుట్ ఆఫీస్. దాన్ని లాంచ్ చేసింది అల్లు అరవింద్ గారు. అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ. అంటే అప్పటికి నాకు ఒక ఫస్ట్ చెక్, ఒక 2 months ఆఫీస్లో ఖాళీగా కూర్చున్నాం. ఏం చేయాలో తెలియదు. ఆఫీస్ చేసాం, డెకార్ చేసుకున్న, టేబుల్ మీద ల్యాప్టాప్ వేసుకుని కూర్చునే వాళ్ళం. ఒక్క ప్రాజెక్ట్ లేదు. డిజిటల్ మార్కెటింగ్ అవన్నీ చేస్తామని చెప్పేవాళ్ళము. ఎవరు 2012 వే హెడ్ ఆఫ్ ఇట్స్ టైం కాబట్టి ఏం డిజిటల్ అమ్మా, సినిమాలకి ఏంటమ్మా డిజిటల్ అనేవాళ్ళు. ఫస్ట్ చెక్ నాకు గుర్తుంది, ప్రసాద్ ల్యాబ్స్కి పిలిచి అల్లు అరవింద్ గారు కార్లోంచి వాళ్ళ డ్రైవర్ నాకు తీసి ఒక చెక్ ఇచ్చారు. అది నా ఫస్ట్ లైఫ్లో నాకు వచ్చిన ఫస్ట్ ఇన్కమ్. అది ఆయన చేతుల మీద వచ్చింది. తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయ్యాము, ఫిల్మ్స్ మార్కెటింగ్ చేసాము. దగ్గర ఒక 120-130 ఫిల్మ్స్ మార్కెటింగ్ చేసాము, చేస్తూనే ఉన్నాము, కంటిన్యూ చేస్తాము. చాయ్ బిస్కెట్ స్టార్ట్ చేసాము. అప్పుడు మళ్ళీ అల్లు అరవింద్ గారి సైడ్ నుంచి, గీతా ఆర్ట్ సైడ్ నుంచి, వారి అబ్బాయి శిరీష్ ఇస్ అ డియర్ ఫ్రెండ్, శిరీష్ సైడ్ నుంచి మళ్ళీ ఫుల్ సపోర్ట్, ఏది కావాలంటే అది. వాళ్ళ చాలా ఇన్విజిబుల్ సపోర్ట్తో మేము చాలా 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 ముందుకెళ్ళాము. మళ్ళీ 2023లో చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్లో మా ఫస్ట్ ఫిలిం వచ్చింది. దానికి మళ్ళీ అద్భుతంగా డిస్ట్రిబ్యూట్ చేసి దాని సక్సెస్ మీట్లో వచ్చి ఒక పెద్ద దిక్కులో కూర్చున్న అల్లు అరవింద్ గారికి సార్, నేను మీకు ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పలేదు. మీరు నన్ను చాలా వీడొక మీటర్ అనుకుంటారు, కానీ ఐ హ్యావ్ అ లాడ్ ఆఫ్ లవ్ ఫర్ యూ అండ్ రిగార్డ్ ఫర్ యూ ఇన్ మై హార్ట్ సార్. నేను మీతో చెప్పాను, కానీ వేరే వాళ్ళందరికీ చెప్తాను అది. సో బట్ మేబీ బికాస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ ఐ ఆల్వేస్ సీ యూ యాజ్ అ ఫ్రెండ్. నాకు అది చాలా తప్పు అనిపిస్తుంది, కానీ మీతో కలవగానే ఒక ఫ్రెండ్లీ మీటర్కి వచ్చేస్తా, కానీ మీరు లేనప్పుడు అరే చాలా రెస్పెక్ట్ అనిపిస్తుంది సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మీరనే కాదు, మీ టీం అంతా, ధీరజ్ కానీ, బన్నివాస్ గారు కానీ, బాబీ గారు డిస్ట్రిబ్యూషన్లో అసలు లిటరలీ అవుట్ ఆఫ్ దే వే వెళ్ళి మాకు హెల్ప్ చేస్తున్నారండి. ఇప్పుడు సినిమా ఇంత బాగా ఆడుతోంది. ఫస్ట్ డే ఆల్మోస్ట్ ఇప్పటికీ ఐ థింక్ 1.6-1.7 crore డే 1 కలెక్షన్ ఉంది మాది. అది అసలు ఇంపాసిబుల్ నెంబర్. బికాజ్ ఈ యాక్చువల్లీ మీరు ఈ ఈవెంట్ పేరు చూస్తే సెలబ్రేటింగ్ హౌస్ఫుల్స్ అని ఉంది. మేము సక్సెస్ మీట్ అని కూడా అనలేదు. దానికి రీజన్ ఇందాక అనురాగ్ చెప్పాడు. అసలు థియేటర్లో రిలీజ్ చేయాలా, చిన్న సినిమాలు ఓటీటీలో చేయాలి, థియేటర్లకు చిన్న సినిమాలకు జనాలు వస్తలేరు అని చెప్పిన ప్లేస్ నుంచి ప్రీమియర్లు అన్నిటికీ హౌస్ఫుల్స్ అయ్యి మెట్ల మీద కూర్చొని జనాలు చూశారు. రిలీజ్ అయిన రోజు నుంచి హౌస్ఫుల్స్ పడ్డాయి. అంటే ఒక ఫ్యూ హౌస్ఫుల్స్ ఉన్నాయి, మిగతావి కూడా 10-20 టికెట్లు తక్కువ. అది మా దృష్టిలో చాలా హౌస్ఫుల్. అందుకే దీని పేరు మేము సెలబ్రేటింగ్ హౌస్ఫుల్స్ అని పెట్టామండి. ప్రతి చోట హౌస్ఫుల్ అని అర్థమైతే కాదు. ఇట్స్ జస్ట్ దాట్ ఫ్రమ్ వేర్ వీ థాట్ వీ వుడ్ బీ టు వేర్ వీ ఆర్, ఐ జస్ట్ ఫెల్ట్, వీ ఆల్ ఫెల్ట్ దట్ వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. సో సినిమా యునానిమస్లీ అందరికీ నచ్చుతుందండి. అసలు మేము ఇంత ఎక్స్పెక్ట్ అయితే నిజంగా చేయలేదు. చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వస్తుంది సినిమాకి. యంగ్స్టర్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, అసలు ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్ ద ఫిల్మ్. అండ్ లాస్ట్ 2 daysగా మా స్ట్రెస్ ఏంటంటే జనాలు ఎక్కువ ఉన్నారు, థియేటర్లు ఎట్లా పెంచాలి, అంతే కదా ధీరజ్ గారు, థియేటర్లు ఎట్లా పెంచాలి, యూఎస్లో ఎక్కువ థియేటర్లు ఇంకా ఎట్లా తీసుకోవాలి, ట్విట్టర్లో కాన్స్టెంట్లీ అన్న మాకు అక్కడ షో కావాలి, ఇక్కడ షో లేదంటే ఆ షోలు ఇప్పియడం. సో లాస్ట్ 2 days నుంచి our only problem was how do we increase the supply, and I think it's a fantastic problem to have when you make a film. ఇంతకన్నా బెటర్ ప్రాబ్లం ఎవరు దేవుడిని కోరుకోలేడేమో. జనాలు వస్తామంటున్నారు, థియేటర్లు కావాలని. సో ఎవ్రీ వన్ ఇన్వాల్వ్. నేను ఇప్పటివరకు ఎవరిని థ్యాంక్ చేయలేదు, బికాజ్ నాకు ఎప్పుడు ఈ ఈవెంట్స్లో వచ్చి అందరినీ థ్యాంక్ చేస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే మీరు రూమ్లో థ్యాంక్ చేసుకోవచ్చు కదరా, ఆడియన్స్ ముందు ఎందుకు ఈ సోది అనిపించింది. నేను ఎప్పుడు ఎవరికి థ్యాంక్ చేయలేదు, కానీ ఈ సినిమాలో ఇక్కడ కనిపించని వాళ్ళని కొంతమంది నేను థ్యాంక్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనోజ్ అండ్ ఉదయ్, హు ఆర్ ఆ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు లేకపోతే ఈ సినిమా ఇలా లేదు, మేము ఇలా లేము, మేము ఇక్కడ నుంచోము, ఈ లైట్లు, ఈ కెమెరాలు, ఈ స్టేజ్లు లేవు.
అండ్ తర్వాత మేము ఒక నెక్స్ట్ ఫిలిం చేస్తున్నామండి, మేం ఫేమస్ అని, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్లో. దాని డైరెక్టర్ అండ్ దాని టీం వాళ్ళ సినిమా ఉన్నప్పటికీ ఒక లాస్ట్ 2 monthsగా మొత్తం వాళ్ళ సినిమా లిటరల్లీ పక్కన పెట్టేసి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు చేశారు సుమంత్ అండ్ హిస్ టీమ్. వాళ్ళకి రియలీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై థ్యాంక్స్ రా అందరికీ. నెక్స్ట్ ఈ సినిమా చాలామంది అంటున్నారు బ్రిలియంట్గా మార్కెటింగ్ చేశారు, చితగొట్టారు అని. దానికి కారణం మా చాయ్ బిస్కెట్ అండ్ ఫస్ట్ షో టీం అండి. పవన్, శ్రీరామ్, అవినాష్. అసలు ఒక 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 ఒకటేదో ఒక ఫీవర్ వచ్చినట్టు అందరం, ఒక కోవిడ్ వస్తే ఎట్లా అందరూ పరిగెత్తారో అట్లా మేము లాస్ట్ సినిమాకి 7 రోజుల ముందు తిండి లేదు, తిప్పలు లేదు. డోలో ట్యాబ్లెట్లు అయితే నేను ఒక 30 మింగుంటా లాస్ట్ 7-8 డేస్లో. జస్ట్ ట్యాబ్లెట్లు వేసుకోవడం, ఏదో తినడం, పడుకోవడం, మీట్ అండ్ గ్రీట్లు, ప్రెస్ మీట్లు, ప్రతి ఊర్లో స్క్రీనింగ్లు. అసలు ఇట్ వాజ్ అ వెరీ 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 గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ అసలు టీం అంతా ఇంత కోఆర్డినేటెడ్గా వర్క్ చేసినందుకు ఐ డోంట్ థింక్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇట్లాంటి టీం ఎవరికి లేదేమో. ఇంత చార్జ్డ్ అప్, ఇంత ఫైర్, ఇంత డౌన్ టు ఎర్త్. ఒక్కరోజు ఒక నిమిషం లేట్ రాలే మా కాస్ట్ క్రూ అందరూ. సో అసలు రియలీ 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 థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే అందరూ సుహాస్ని సపోర్టింగ్ యాక్టర్, వాడు కమీడియన్, 3-4 years నుంచి ఇంటర్వ్యూలు చూస్తున్నాం కదా. ఫస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అని ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు, కమీడియన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమాతో ఐ థింక్ స్టీరియోటైప్స్ అన్నీ బ్రేక్ చేసి ఒక స్టార్ మెటీరియల్ సుహాస్ అని డిసైడ్ అయింది. ఎందుకంటే థియేటర్లో డాన్స్ చేస్తుంటే అరుస్తున్నారు, ఎంట్రీ సీన్లకు అరుస్తున్నారు, చిన్న చిన్న మూమెంట్స్కి అరుస్తున్నారు. సో దీనికి మేజర్ క్రెడిట్ అయితే కలర్ ఫోటోకి ఇవ్వాలి. ఎందుకంటే సందీప్ అండ్ అగైన్ మళ్ళీ అరవింద్ గారే అక్కడ కూడా ఆహాలో రిలీజ్ చేసి దానికి చేసిన పబ్లిసిటీ అంతా, సార్ వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ యువర్ సీడ్స్. అసలు మీరు మాకు ఫ్రూట్స్ ఇస్తూనే ఉన్నారు సార్ మీకు తెలియకుండా. అసలు ఐ డోంట్ ఈవెన్ నో వాట్ వీ కెన్ డూ ఫర్ హిమ్ ఇన్ రిటర్న్. మీరు ఎప్పుడన్నా మేము ఎటువంటి రకంగా సహాయపడగలిగితే వీడ్ బి వెరీ హ్యాపీ టు డూ ఇట్ సార్. ఓ అంటే అనౌన్స్ చేస్తే నేను చేసేస్తాను సార్, అసలు మీరు చెప్పాలే కానీ అసలు. సో యా ఐ థింక్ అది. అండ్ ఇంకేమన్నా చెప్పాలా? కలెక్షన్స్ అయితే బ్రిలియంట్ ఉన్నాయండి. సినిమా స్టార్ట్ అయినప్పుడు 1 crore కలెక్షన్ చేస్తుంది ఆ సినిమా, ఓ 50 లక్షలు షేర్ చేస్తుందేమో, 75 లక్షలు చేస్తే మీకు గొప్పరా, మీ ఎక్స్పెన్సెస్ మీట్ అయితే చాలు అని చాలా కన్సర్న్తో చాలామంది చెప్పారు. ఈరోజు ఫస్ట్ డేనే మాకు ఒక 1.6 crore గ్రాస్ కొట్టాము. సెకండ్ డే అది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, వీకెండ్ కల్లా 5 crores చేస్తాం అంటున్నారు. ఈ నెంబర్లని నాకు అర్థం కూడా కావట్లేదు, ఇది మా సినిమానా? రోజు నెంబర్లు చెప్పినప్పుడు బ్రో నిజమేనా ఇస్ ఆర్ ఫస్ట్ రియాక్షన్. అండ్ జస్ట్ సినిమా ఫ్యామిలీస్కి బ్రిలియంట్గా నచ్చింది, యూత్కి బ్రిలియంట్గా నచ్చింది కాబట్టి ఈ సినిమా ఇట్లానే లాంగ్ రన్ ఉంటుందని కోరుకుంటున్నాం. మేము చూసిన ప్రతి వాళ్ళకి మా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్. అండ్ ఈ సినిమా చూసి మాకు థ్యాంక్స్ చెప్పిన అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్ యూ అండి. ఐ థింక్ సమ్వేర్ ఎంతోమంది ఫ్యామిలీస్, పెద్దవాళ్ళు వచ్చి సినిమాని చూస్తున్నారు, వాళ్ళ బ్లెస్సింగ్సే మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నాయి. అండ్ ఇలాంటి పెద్ద సక్సెస్ ఇచ్చి మాలాంటి ఒక చిన్న సినిమాని కూడా మీరు కరెక్ట్ సినిమా, కరెక్ట్ ఎమోషన్ ఇస్తే మేము బడ్జెట్లు అవి పట్టించుకోం, థియేటర్కి వచ్చి మా కోసం ఎంజాయ్ చేసుకొని చూస్తాం అన్నంత గొప్ప తెలుగు ఆడియన్స్కి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఐ హోప్ యూ కంటిన్యూ టు సపోర్ట్ ద ఫిల్మ్. సినిమా చూసిన వాళ్ళందరూ నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. మీరు ఏం చేసినా నాకు తెలుసు దట్ ఈ మీకు చాలా చాలా నచ్చుతుంది. అండ్ ఈ సినిమా నేనేదో లూజ్ అయ్యా స్ట్రీక్, బట్ అందరూ సినిమా నచ్చితే అందరికీ చెప్పండి. అండ్ ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ మేము యాక్చువల్లీ మండే నుంచి ఇంకొక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామండి. మా నెక్స్ట్ మార్కెటింగ్ స్టెప్ ఏంటంటే, మొన్న ఆంధ్రాలో మేము 6 premieres చేసాము, తెలంగాణ ఇంకా రాయలసీమలో చేయలేదు. సో ఒక ప్రోగ్రామ్తో ముందుకు వస్తున్నాం సార్. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే సినిమా చూద్దాం డిన్నర్ చేద్దాం. సో మేము థియేటర్ విజిట్స్ చేయబోతున్నాం మండే నుంచి. సో ఈవినింగ్ షోస్, ఫస్ట్ షోస్కి వెళ్ళి థియేటర్ విజిట్ చేసి ప్రతి థియేటర్లో కొన్ని ర్యాండమ్ సీట్ నెంబర్స్ చెప్పి ఒక 5 ఫ్యామిలీస్ని పికప్ చేసి మా టీం అంతా వెళ్ళి వాళ్ళతో డిన్నర్ చేసి కొంచెం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవి షేర్ చేసుకుని మేము రాబోతున్నాం. సో మండే నుంచి మేము తెలంగాణ టూర్కి రాబోతున్నాం అండ్ రాయలసీమకు కూడా రాబోతున్నాం. సో ఐ హోప్
మీరు మాకు ఆ సపోర్ట్ అలానే ఇస్తుంటారు. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ ది యంగ్ టీమ్. అండ్ మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో మేము ఇంకా చాలా చాలా సినిమాలు చేస్తాము, మంచి సినిమాలు చేస్తాము. అండ్ తెలుగు పీపుల్ ప్రైడ్గా చాయ్ బిస్కెట్ ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నౌ రిక్వెస్ట్ టు స్పీక్ రైటర్ భూషణ్ అలియా సుహాస్ గారు.